మహబూబాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల సమావేశం అనంతరం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను పట్టభద్రుల సమస్యలపై నిరంతరం గలబెత్తే వ్యక్తిని, ఇప్పటివరకు అనేక విద్యార్థి సమస్యలు పరిష్కారమయ్యే దిశగా బీజేపీ పార్టీ నుండి కృషి చేసినట్లు, నిరుద్యోగుల ఉద్యోగుల పట్టభద్రుల రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే తనకే బ్యాలెట్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మహబూబాబాద్ జిల్లా పట్టభద్రులను అభ్యర్థిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ సేతురాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, జిల్లా అధ్యక్షులు ఎలమంచిలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు విద్యార్థి పరిషత్లో పనిచేసి గొడవల్లో కేసులు చేసి విద్యార్థుల మంచి కోసం ప్రయత్నం చేసి భారతీయ విమోచన పనిచేసి అప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో అందరికి ఎదురుగా కొట్లాడి పనిచేసి ప్రజల పక్షాన్ని నిలబడి, యువకుల పక్షాన్ని నిలబడి, అలాగే సుదీర్ఘంగా 12 సంవత్సరాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉండి అలా 40 సంవత్సరాల జీవితాన్ని ఒకే పార్టీలో ఒకే దిక్కుగా దారదత్తం చేశారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా, భిన్నాభిప్రాయం ఉన్నా, కానీ వ్యక్తిగా 40 సంవత్సరాలు ఒకే దగ్గర ఒకే పార్టీలో అలాగే నిశ్చితతోని ధర్మం కోసం, దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే ఎన్నోసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని అవకాశాలు వచ్చినా, అధికారమే కావాలనుకుంటే, అధికారమే లక్ష్యంగా అనుకుంటే పార్టీ మారే పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. ఏ అధికారాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని గౌరవిస్తాం, కానీ ఏదో పార్టీలు ఆశిస్తూ పెడితే పార్టీ మారే వ్యక్తిత్వం కాదు. మన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతాయి. 52 మంది పోటీ చేస్తున్నారు. అలా మొదటి పేరే నా పేరున్నది కాబట్టి నా పేరు పక్కన 1 అని వేసి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులకు, మేధావులకు, విద్యావంతులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు నేను అవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకు నన్ను గెలిపించాలి అంటే, నేను నిబద్ధతతో మీ సమస్యల కోసం గతంలో అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేశాను. యువజన విద్యార్థి యొక్క సమస్యలపైన, ముఖ్యంగా ఉద్యోగులు 317 జీవో పైన బండి సంజయ్ గారు దీక్ష చేసినప్పుడు నేను వారు కలిసి కూడా అరెస్ట్ అయినాం. అదేవిధంగా ఇవాళ 416 జీవోను రద్దు చేయవలసిన అవసరం ఉంది అనేది నేను సంపూర్ణంగా దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అందరికీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. మెగా డిఎస్సి అని చెప్పారు, కానీ మళ్ళీ అన్ని మాటలు మార్చుకున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందో అది జరిగేటట్టుగా ఈ యొక్క నిరుద్యోగులకు కానీ, ఉద్యోగుల సమస్యల పైన కానీ, అదేవిధంగా పిఆర్సీ విషయంలో కావచ్చు,